హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నోరూరించే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసేసుకోండి. ఇలా గోధుమ పిండిని తీసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ, అదే అండి మనం ఉప్మా వండుకుంటూ ఉంటాం కదా, సూజీ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, దాన్ని అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ సహాయంతో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ నేను ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకున్నారంటే జారుగా అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకొని కొద్దిగా చిటపటలాడనివ్వండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసేసుకొని కొద్దిగా చిటపటలాడనివ్వండి. కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా చక్రాలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొద్దిగా క్యారెట్ తురుమునైతే వేసేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుముని వేసేసుకున్న తర్వాత మంచిగా గరిటెతోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో క్యాప్సికమ్ ఇంకా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా అన్ని కూరగాయలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ మగ్గించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు వేయించేసుకొని కొద్దిగా ఇంగువని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇంగువని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అండి గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ మిశ్రమం, అదైతే 10 నిమిషాల్లో మంచిగా మన బొంబాయి రవ్వ అయితే నానిపోయింది. అలాగే కొద్దిగా గట్టిగా కూడా అయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా గరిటెతోటి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ అనేది కొద్దిగా టైట్గా ఉంది కాబట్టి నేను మరో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరోసారి గరిటెతోటి మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకి బ్యాటర్ అయితే ఇప్పుడు కరెక్ట్గా ఉంది. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో ఈనో కానీ వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకొని పెనానికి మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 3 గరిటెలు పిండిని అయితే వేసేసుకోండి. ఇలా 3 గరిటెలు పిండిని వేసుకున్న తర్వాత మంచిగా మనం దోశని ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా అయితే పెనం పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత సైడ్ నుంచి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. ఒక సైడ్ మంచిగా పచ్చిగా లేకుండా కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకోవాలి. చూసారు కదా మన దోశలు అయితే ఎంత బాగున్నాయో. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత వేడిగా సర్వింగ్ ప్లేట్లో పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా అద్భుతంగా ఉంటాయి. టిఫిన్కి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకొని చూడండి, చాలా బాగుంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను మరి, బాయ్.